అమెరికాలో ఉద్యోగం అనగానే ఎగేసుకొని వెళ్తున్నారా? అగ్రరాజ్యానికి ఉన్నత చదువులకు వెళ్తూ పార్ట్ టైం జాబ్ ఇప్పిస్తాము అంటే ఎగిరి గంతులు వేస్తున్నారా? జాబ్ అనగానే టెంప్ట్ అయితే మీరు చిక్కుల్లో పడినట్టే. అమెరికాలో హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్న 4 తెలుగు వాళ్ళను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నకిలీ కంపెనీలు ప్రారంభించి బలవంతంగా 100 మందికి పైగా వర్కర్లతో పనిచేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రిన్స్టన్ పోలీస్ డిపార్ట్మెంట్ లోని సిఐడి డిటెక్టివ్లు టెక్సాస్ లో సంతోష్ కట్కూరి ఇంట్లో సోదాలు చేయగా 15 మంది యువతులను గుర్తించారు. వీరంతా సంతోష్, అతని భార్య ద్వారకా యాజమాన్యంలోని సెల్ కంపెనీల్లో బలవంతంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. బాధితుల సంఖ్య 100కు పైగానే ఉంటుందని, వీరిలో సగానికి పైగా భారతీయులే ఉంటారని దర్యాప్తులో వెల్లడైంది. సంతోష్, ద్వారకాకు చందన్ దాసిరెడ్డి, అనిల్ మాలే సైతం సహకరించడంతో వారిని కూడా అరెస్ట్ చేశారు. ప్రిన్స్టన్, మెలీసా, మెకెన్సీ ప్రాంతాల్లోనూ బాధితులను గుర్తించారు. ఇలాంటి మోసాల పట్ల అలర్ట్ గా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.